అందరికీ. మీరు చూస్తున్నది గో ఫ్యాక్ట్స్. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయంపై మాట్లాడబోతున్నాం. మొక్కలు ఒకదానికొకటి ఎలా మాట్లాడతాయి అంటారా? అవును, మనకు కనిపించకపోయినా ట్రీలు కూడా ఒకదానికొకటి కమ్యూనికేట్ చేసుకుంటాయి. మనం సాధారణంగా మాట్లాడటానికి భాష, మొబైల్, ఇంటర్నెట్ ఉపయోగిస్తాం. కానీ ట్రీలు, అవి ఎలా కమ్యూనికేట్ అవుతాయి? ఏమిటి దాని సైన్స్? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ట్రీలు ఎలా ఒకదానికొకటి కమ్యూనికేట్ చేసుకుంటాయి, విశేషాలు, ఆ సైన్స్. ట్రీలు ఎలా మాట్లాడతాయి? మనం సాధారణంగా చెట్లను మౌనంగా, ఊసరవెల్లిగా భావిస్తాం. కానీ పరిశోధనలు చెబుతున్నాయి, చెట్లు ఒకదానికొకటి సమాచారాన్ని పంచుకుంటాయి. అవును, చెట్ల మధ్య కమ్యూనికేషన్ నిజంగానే ఉంది. ఇది మానవుల వంటిది కాకపోయినా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. మూలికల ద్వారా సంభాషణ. చెట్ల వేర్లు మట్టిలో ఉండే ఒక ప్రత్యేకమైన ఫంగస్తో అనుసంధానమై ఉంటాయి. దీనిని మైకోరైజల్ ఫంగస్, మైకోవిజన్ ఫంజై అంటారు. ఇది చెట్ల మధ్య పోషకాలను, సమాచారం అందించే నెట్వర్క్ లాగా పనిచేస్తుంది. ఈ వ్యవస్థను శాస్త్రవేత్తలు వుడ్ వైడ్ వెబ్ అని పిలుస్తారు. ఇది మనం ఉపయోగించే ఇంటర్నెట్ లాంటి విధంగానే పనిచేస్తుంది. రసాయనాల ద్వారా కమ్యూనికేషన్. చీడపీడలు దాడి చేస్తే చెట్లు గాలిలో కొన్ని రసాయనాలను విడుదల చేస్తాయి. ఈ రసాయనాల ద్వారా సమీపంలోని చెట్లు ప్రమాదాన్ని గమనించి ముందుగా రక్షణ చర్యలు తీసుకోగలుగుతాయి. ఉదాహరణకు, కొన్ని చెట్లు తమ ఆకులలో చేదు రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి, తద్వారా చీడపీడలు వాటిని తినకుండా ఉంటాయి. ఎలక్ట్రికల్ సిగ్నల్. కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి, చెట్లు తమ వేర్ల ద్వారా మట్టిలోని నిర్దిష్ట రసాయన మార్పులను గుర్తించగలవని. ఇది మనం నరాల ద్వారా సమాచారాన్ని పంపించే విధానానికి సమానం. వుడ్ వైడ్ వెబ్, చెట్ల ఇంటర్నెట్ మనం ఒకరితో ఒకరు కనెక్ట్ కావడానికి ఉపయోగించే గొప్ప ఆవిష్కరణ. కానీ చెట్లు మిలియన్ సంవత్సరాల క్రితమే తమకు కావాల్సిన ఇంటర్నెట్ను అభివృద్ధి చేసుకున్నాయి. వుడ్ వైడ్ వెబ్ అంటే ఏమిటి? ఈ ఫంగస్ వ్యవస్థ చెట్లకు ఒక న్యూరల్ నెట్వర్క్ లాగా పనిచేస్తుంది. ఒక చెట్టు పీడిత పరిస్థితుల్లోకి వస్తే దాని ద్వారా సమీపంలోని చెట్లకు సంకేతాలు పంపబడతాయి. ఇది చెట్ల మన్నికను పెంచడంలో సహాయపడుతుంది. ఉదాహరణలు: ఆఫ్రికాలోని అకేసియా చెట్లు, జిరాఫ్లు వాటి ఆకులను తింటే గాలిలో టానిన్లు విడుదల చేస్తాయి. వీటి వాసన విన్న ఇతర చెట్లు కూడా ముందుగా తమ ఆకులను చేదుగా మార్చేస్తాయి. అమెజాన్ అరణ్యంలో పెద్ద చెట్లు చిన్న మొక్కలకు నీరు మరియు పోషకాలను అందించడానికి ఈ వ్యవస్థను ఉపయోగిస్తాయి. చెట్ల కమ్యూనికేషన్ మీద కొత్త పరిశోధనలు. శాస్త్రవేత్తలు చెట్ల కమ్యూనికేషన్పై ఇంకా లోతుగా పరిశోధనలు చేస్తున్నారు. ముఖ్యంగా సుజాన్ సిమార్ట్ అనే శాస్త్రవేత్త చేసిన పరిశోధనలో తల్లి చెట్లు తమ పిల్ల చెట్లను పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని తేలింది. వీటిని మదర్ ట్రీస్, మోదప్ ట్రీస్ అంటారు. చివరి మాట, మనం మన చుట్టూ ఉన్న చెట్ల గురించి ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉంది. చెట్లు కేవలం ఆక్సిజన్ ఇచ్చే జీవాలు మాత్రమే కాకుండా ఒక సామూహిక జీవ విధానాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఆశ్చర్యకరమైన విషయాన్ని మద్దతు ఇవ్వాలంటే మనం కూడా చెట్లను సంరక్షించాలి. మీకు ఈ సమాచారం నచ్చిందా? మరిన్ని ఈ తరహా విషయాలు తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి.